టాలీవుడ్ లో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి 6 మంది హీరోలు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి అభిమానం సంపాదించుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెంబర్ 1 హీరోగా వెలిగిపోయిన చిరు 10 ఏళ్ల క్రితం రాజకీయంలోకి వెళ్లారు. ఆ తర్వాత చిరు ప్లేస్ ని పవన్ కళ్యాణ్ మాత్రమే భర్తీ చేశారనడంలో అతిశక్తి లేదు. చిరంజీవి తర్వాత పవన్ కు గొప్ప ఫాలోయింగ్ వచ్చింది. అయితే కొంతకాలంగా చిరు ఫ్యామిలీతో పవన్ కి తేడా వచ్చాయని, అందుకే పవన్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆ మధ్య నాగబాబు కూడా పవన్ పై ఫ్యాన్స్ సాక్షిగా ఫైర్ అయ్యాడు. అయితే ఇదంతా అవాస్తవం అని పవన్ చిరంజీవి శశిపూర్తి కార్యక్రమానికి వెళ్లారు. అంతేకాదు సర్దార్ ఆడియో వేడుకకు చిరును చీఫ్ గెస్ట్ గా పిలిచాడు. దాంతో మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చాటి చెప్పారు. తాజాగా పవన్ కాటమరాయుడు ట్రైలర్ రిలీజ్ కావడంతో దానిపై చరణ్ స్పందించాడు. తన ఫేస్బుక్ లో కాటమరాయుడు ట్రైలర్ లింక్ పెట్టేసి, మన అందరి కాటమరాయుడు మార్చి 24న థియేటర్లోకి వస్తున్నాడు, ట్రైలర్ పవర్ ప్యాక్డ్ సెలబ్రేషన్ లా ఉంది అంటూ కామెంట్ చేశాడు చరణ్. కాటమరాయుడు ఫ్రీ రిలీజ్ వేడుకకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అదే టైంలో చరణ్ బాబాయ్ సినిమా గురించి కామెంట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అన్నయ్య సంక్రాంతి రేసులో ఘన విజయం సాధించగా తమ్ముడు వేసవి బరిలో ఉగాది కానుకగా వస్తున్నాడు. ఏది ఏమైనా ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోల హవా కొనసాగుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.